నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం గురుగారు. పరమేశ్వరార్పణం. గురుగారు, కొన్ని విషయాలు వింటూ ఉంటాం. ఇవన్నీ వింటే ఇవన్నీ అసలు నిజంగా ఉన్నాయా అనిపిస్తూ ఉంటుంది. ఉదాహరణకి మరుగుమందు అంటూ ఉంటారు. అంటే మొగుడు పిల్లల విషయంలోనే కానివ్వండి, ఎవరన్నా మనం చెప్పిన దానికి విరుద్ధంగా ఉన్నారు, లేదు వాళ్ళు చెప్పినట్టుగా వినట్లేదు, పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారంటే వాళ్ళని మనకు అనుకూలంగా మార్చుకోవడం కోసము అని చెప్పి ఈ రకరకాల విధానాలు అయితే వింటూ ఉంటాం. వాళ్ళకి ఫుడ్లో ఏదో కలిపి పెట్టడము, లేదంటే ఆయిల్లో ఏదో కలిపిచ్చారు తలకి పెట్టమని అని చెప్పి ఇలా రకరకాలుగా వాళ్ళు వాడే దాంట్లో ఏదో ఒకటి కలపడము, అది కలిపిన తర్వాత నిజంగానే వీళ్ళు అనుకున్న రిజల్ట్ రావటము అని చెప్పి అంటారు. కానీ ఈ కాలంలో నిజంగా ఇలాంటివి నమ్మొచ్చు అంటారా? కాలానికి దానికి సంబంధం లేదమ్మా. ఎందువల్లనంటే కాలం ఎంత మారుతుందో మనుషులు అంత చండాలంగా తయారవుతున్నారు. కాబట్టి కాలానికి దీనికి అసలు మనం సంబంధం పెట్టవద్దు. ఈ మరుగుమందు అనేటువంటి దాన్ని వశీకరణ ప్రయోగం అని అంటారు. కర్మ ప్రారంధము కర్మయోగము రెండు ఉంటాయి. ఈ వశీకరణం కోసం అని చెప్పి నిజంగానే ఆ మనిషి తనకు తెలియకుండా తన వశం అయిపోవాలి. ఇక అతను డబ్బు ఉంది, నాకు డబ్బు అంటే ఎందుకు అని అడగడానికి లేదు, ఇచ్చేయాల్సింది. ఇక అది ఇదేనటువంటిది లేకుండా పూర్తిగా అతని టీవీ నేను రిమోట్ నా దగ్గర ఉంది, నేను ఏ బట్టన్ నొక్కితే ఆ మనిషి ఆ పని చేయాల్సింది. నిజమే, ఇవి ఉన్నమాట 200 మాట వాస్తవం. కానీ కర్మ ప్రారంధం అంటే ఏమిటి అంటే ఆ మందు తింటుండగా కొంతమందికి నడి వయస్సులోనే వృద్ధాప్యం వచ్చేస్తుంది. అది తింటే నడి వయస్సులోనే వృద్ధాప్యం వచ్చేస్తుంది. కొంతమందికి ఉన్మాదం వస్తుంది, పిచ్చి. కొంతమంది ఆ మందు తింటూ తింటూ మరణించేస్తారు. ఉన్మాదం వేరు, పిచ్చి వేరండి. ఉన్మాదము అంటే ఇక ప్రతి మనిషిని చావగొట్టేయాలి, సైకో. కొంతమందికి తింటూ తింటూ మరణించేస్తారు. మరికొంతమంది గట్టి తప్పి పిచ్చి వాళ్ళు అయిపోతారు. ఈ నాలుగిట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా అవుతారు కొన్ని రోజులకి. ఈ మందు అనేటువంటిది 2-3 రకాలుగా ఉంటుంది. ఒకటి పసర మందు ఒకటి ఉంటుంది, ఇంకొకటి పౌడర్ లాగా ఉంటుంది. కానీ ఇవి స్వీట్లో పెట్టి కొంతమందికి పెట్టేస్తారు, కొంతమందికి ఆయిల్గా రకరకాలుగా తలకి రాస్తుంటారు. తలకి రాసేటువంటిది 98% పనిచేయదు, 2% పనిచేయచ్చు. కానీ ఈ స్వీట్లలో ఈ పరమాన్నం కానీ స్వీట్ కానీ వాటిల్లో త్రిపదార్థంలో పెడతారు. దానికి రంగు రుచి రెండు ఉండవు. వాసన అంటే రంగు అనేటువంటిది స్వీట్లో కలిపేసిన తర్వాత ఇంకేముండదు, తెలీదు. రుచి అసలు ఉండదు, వాసన అసలు రాదు. కాబట్టి అది తినేసిన తర్వాత కడుపులోకి వెళ్ళిన తర్వాత ప్రేగుల్ని ఆపాదించి ఉంటుంది. అది ప్రేగుని ఆపాదించి ఉంటుంది. అది కడుపులో ఉన్నంత కాలము కూడా ఆ మనిషి రకరకాల విధానంలో ఉంటాడండి. ఏ ఒక స్ట్రైట్గా వెళ్ళటం అనేటువంటిది ఉండదు. ఇవాళ ఇక రేపొద్దున మనిషి ఉంటాడా పోతాడా అన్న రీతిలో హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. రేపొద్దు ఇంతటి బలవంతుడు ఉండడు అన్నట్టుగా ఉంటుంటాడు. రకరకాలైనటువంటి స్థితిలో ఈ మనుషులు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఒక్కొక్కసారి భోజనం తినే విషయంలో 10 మంది తింటే ఒకటి తినేస్తాడు. ఒకరోజు 4 ముద్దలు కూడా కడుపులోకి పట్టవు. అది అంతగా మనిషిని లోపల చేస్తుంటుంది. ఎందుకు దీనికన్నిటికి కారణం ఏమిటి అంటే ప్రతి క్షణం ఇంట్లో ఆ వశీకరణకి బానిసైనటువంటి పిల్లవాడు ఎవరైతే ఉంటారో, అమ్మాయి కానీ అబ్బాయి కానీ, వాళ్ళ ఇంట్లో ఒక మనిషి చనిపోయారు అని అంటే ఇక్కడ చనిపోయారని బాధ కన్నా అక్కడ ఆ మనిషి ఏం చేస్తున్నారు బాధ ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. అసలు ఈ మనిషి మీద ఎలా అంటే ఒక్క ఉన్నాడా పోయాడా ఏంటయ్యో పోయాడు ఏంటంటే ఫీలింగ్స్ ఉండకుండా ఇక్కడ ఉన్నప్పటికీ కూడా మనిషి అంత ఆలోచన ఆ మనిషి ఏం చేస్తున్నాడు అనేటువంటి స్థితిలో మైండ్ మొత్తం అటువైపు వెళ్ళిపోతుంది కంప్లీట్గా. ఈ ఇదిలోనే వాళ్ళకి తిండెక్కదు, లేదంటే ఓవర్గా తినేసేసి మనిషి ఉన్నట్టుండి ఊరిపోయి లావైపోతారు, లేదా పూర్తిగా సన్నబడిపోయి బక్కబడిపోతూ ఉంటారు. ఈ రకమైనటువంటి విషయంలో కొంతమందికి అయితే మనిషిని చూడంగానే ఏదో ఒక రకమైనటువంటి ప్రయోగం ఈ మనిషి మీద జరిగిందని తెలిసిపోతుంది. హాస్పిటల్స్కి వెళ్ళినా మనకు ఎలాంటి ఒక అందులో ఈ ఇబ్బంది కలిగిందని రావు, అంత నార్మల్గా వస్తాయి. కానీ మనిషి మాత్రం క్షణానికి ఒక రకంగా ఇబ్బందులు పడిపోతూ ఉంటారు. ఈ స్థితి అనేటువంటిది, ఈ మరుగుమందు అనేటువంటిది బాగా పనిచేస్తుంది. దానికి ఆ కాలము ఈ కాలము ఇంకో 10 ఏళ్ళ తర్వాత అనేటువంటిది లేదమ్మా. అవి ఎప్పటికీ మనిషి వృద్ధి చెందుతున్నట్టుగా మనిషి పతనం కూడా వృద్ధి చెందుతూ ఉంటుంది. ఆ పతనానికి మనిషి యొక్క ఆలోచన కారణం. ఆలోచన ఇటువంటివన్నీ తీసుకొని వస్తూ ఉంటుంది. ఎందువల్లంటే మనం రీసెంట్గా చాలామందిని 10ల సంఖ్యలో ఈ రకంగా
మందు తిని ఇబ్బంది పడే వాళ్ళని మనకు తీసుకొచ్చారు, మనం చూసాము, మాట్లాడాము, కొన్ని ప్రయోగాలు చేశాము. వాళ్ళకి ఆ ప్రయోగాలు చేసినప్పుడు వాంతింగ్స్ అవుతాయమ్మా. ఆకుపచ్చ పసర బయటకు వస్తుంది. అలా పెట్టిన వాళ్ళకి బయటకు వచ్చినప్పుడు ఆ వాంతింగ్ అయ్యేటప్పుడు ఆ నొప్పి తట్టుకోలేరు వాళ్ళకి. ఇంకా ఆ ప్రేగులు మొత్తం లోపల నుంచి బయటకు వచ్చేస్తుంది అన్న రీతిలో నొప్పి వస్తుంది, కడుపులో నొప్పి. కానీ ఆ తర్వాత ఒక 2-3 రోజులకి మనిషి శాంతపడతాడు. అప్పుడు తెలుస్తుంది తను చేసినటువంటి పనులు ఏమిటి, ఎంత నష్టపోయాము, ఏంటి ఉపయోగం లేదు అప్పుడు తెలిసి. ఇంకా ఆ స్థితి గమనం అనేటువంటిది మరుగుమందు. ఈ మధ్యకాలంలో చాలామంది ఈ ఫేస్బుక్లో వీటిలో కూడా చూస్తుంటాం, స్త్రీ పురుష వశీకరణ చేయబడును, మీ మాట ఎవరన్నా వినట్లేదా, నాకు అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళకి సిగ్గు లేదా, వీళ్ళకి సిగ్గు లేదా? అదేంటండి అంటే వశీకరణ అనేటువంటిది ఒక ఆడపిల్ల మీద చేయటం అనేటువంటిది వశీకరణ శవంతో సమానం. అమ్మాయి ఆ అబ్బాయి అయినా సరే, అంటే వశీకరణ రీత్యా నువ్వు ఏదైనా ఒక పని చేస్తున్నావు అని అంటే ఆ వశీకరణ ఎవరి మీద పడిందో వాళ్ళకి ఎలాంటి ఇక్కడ మైండ్ పనిచేయదు. కూర్చోంటే కూర్చో, నించోంటే నించో. అటువంటి స్థితిలో నువ్వు ఏం చేసినప్పటికీ కూడా వాళ్ళకి విషయ పరిజ్ఞానం ఉండదు. అంటే నువ్వు శవంతో కాపురం చేసినట్టే కదా. అంటే వాళ్ళకి ఏంటంటే విచక్షణ కోల్పోతున్నారు. ఇది మంచి, ఇది చెడు అనేటువంటి విచక్షణ కోల్పోయి నాకు కావాల్సింది ఏంటి అంటే ఇక్కడ వాడికి కావాల్సిన డబ్బు. స్త్రీ పురుషులకు వశీకరణ చేస్తాము, దంపతులు విడిపోయే వశీకరణ చేస్తాం, మీకు ఎవరైనా నచ్చారో వశీకరణ చేస్తాం అనగానే వీడికి ఎవరో గుర్తొచ్చేసేసి అప్రోచ్ అవుతాడు, డబ్బు తీసుకుంటాడు. వీడి జీవితము నాశనం అవుతుంది, వాళ్ళ జీవితము నాశనం అవుతుంది. తద్వారా 2 కుటుంబాలు ఏమవుతున్నాయి, రోడ్డు మీదకి వచ్చి పడుతున్నాయి. కేవలం ఈ వశీకరణ అనేటువంటి దానివల్ల ఏం జరుగుతుంది అంటే కుటుంబాలు రోడ్డు మీద పట్టం మినహాయిస్తే ఏమి ఉండదు. ఎందువలన ఒక అబ్బాయి మీద జరిగింది, కుటుంబంతో, భార్యతోటి, బంధువులతో పక్కన కూర్చొని మాట్లాడుతున్నాడు. ఆ సమయంలో ఈ వశీకరణ మంత్రం అనేటువంటిది అవతల వ్యక్తి చేసిన ప్రయోగం ఏదైతే ఉందో దాని వ్యవస్థ చేసినప్పుడు వెళ్ళిపోతాడు, కంచి కూడా వెళ్ళిపోయాడు. ఇక్కడ నేను ఫ్యామిలీతో ఉన్నాను, మధ్యలో ఉన్నాను, భోజనం చేస్తున్నాను, మాట్లాడి ఇవన్నీ ఉండవు, వెళ్ళిపోతాడు. ఇలా మనకి సినిమాలో చూపిస్తారే, ఇలా స్ట్రైట్గా నడుచుకుంటూ వెళ్ళిపోవడం. అంటే అలా అంతా వెళ్ళిపోరు, కానీ వేరే ఆలోచన ఉండదు, ఇంకా వెళ్ళిపోతారు. దానివల్ల కుటుంబాల నాశనమే కదండి. కాబట్టి చాలామంది ఎన్నో కాల్స్ వచ్చినప్పటికీ కొంతమంది 10ల సంఖ్యలో కొన్ని బయట పడేసాము అనిపిస్తూ ఉంటుంది. వాడికి సంపాదన కావాలి కాబట్టి నేను వశీకరణ చేస్తా అంటాడు. నువ్వెందుకు వెళ్తున్నావు బాబు, కుటుంబాలు 2 నాశనం అవుతున్నాయి కదా. వీడికి బుద్ధి లేదు, వాడికి అంతకన్నా బుద్ధి లేదు. అందుకే నాకు గతి లేక మతి చెడి రోడ్డు మీద పడతారన్న ఇదేంటి కారణం. అంతే. కాబట్టి ఇది ఖచ్చితంగా లేదు అనే మాట పచ్చి అబద్ధం. దాని జోలికి వెళ్ళకపోవడం మంచిది. వశీకరణలో రకాలు ఉన్నాయి మళ్ళీ. ఏంటండి అవి? ఎట్లా కొన్ని ఉన్నాయి. కొన్ని బొట్లు పెట్టుకుంటే మనం చేసేటువంటి వ్యాపారం వృద్ధి చెందటం, మనం చేసేటువంటి విజయం, మనం చేసేది వృద్ధి చెందటం, ఇవి వేరు. మళ్ళీ అవేం ప్రమాదం ఉండదు. ఇంకా వశీకరణంలో 2 రకాలు. మనం కొంతమందికి నేను బొట్లు తిరగం ఇచ్చా, చాలా మందికి. ఎలా వాళ్ళ వ్యాపారం వృద్ధి కలగడానికి, అన్యోన్యత పెరగడానికి, అలాగే వాళ్ళు చేసేటువంటి పని యందు వాళ్ళకి పేరు ప్రతిష్టలు, విజయం చేకూరాలి. కొన్ని చోట్లకి వెళ్తున్నప్పుడు కొన్ని భయాలు ఉంటాయి, ఏం జరుగుతుందని చెప్పి. అటువంటి చోట్ల ఎలాంటి భయము లేకుండా ఆ ఒక్క పెట్టుకునేటువంటి దాని వలన వృద్ధి కలిగేటువంటి వశీకరణ కూడా ఉన్నాయి. వశీకరణ మళ్ళీ తప్పనుకుంటారు అందరూ, 2 ఉన్నాయి. మొదటి వశీకరణ అనేటువంటిది మామూలుగా ధర్మంగా, న్యాయంగా మనిషి జీవితాన్ని ఉద్ధరించడానికి ఉంది. దాన్ని పక్కన పెట్టి 2వ రకమైన వశీకరణ తీసుకోవడం వల్ల మనిషి బ్రతికుండగానే జీవశ్చయం అయిపోతున్నాడమ్మా. కాబట్టి దాని నుంచి మనం జాగ్రత్త పడటం ఉత్తమం. ధన్యవాదాలు గురుగారు. పరమేశ్వర తవ్వుతూనే శివలింగం. సరే, దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి